ప్రకాశం జిల్లా కంభం పట్టణంలోని గురుకుల పాఠశాలలో వంట నిర్వాహకులపై గంజిపడి గాయాలయ్యాయి. సోమవారం ఉదయం వంట చేస్తున్న సమయంలో ప్రమాదవశాత్తు జారిపడ్డ వంట నిర్వాహకుల ఇద్దరిపై గంజిపడడంతో గాయాలు కాగా వారిని వెంటనే స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న స్టేట్ ఎడ్యుకేషన్ వెల్ఫేర్ డైరెక్టర్ గోణా చెన్నకేశవులు, ఎంఈఓలు అబ్దుల్ సత్తార్ ఆసుపత్రికి వెళ్లి బాధితులను పరామర్శించారు. అనంతరం గురుకుల పాఠశాలను సందర్శించి పరిస్థితులను సమీక్షించి ప్రమాదానికి కారణాలు తెలుసుకున్నారు. 618 మంది విద్యార్థులకు ఇద్దరే వంట మనుషులు ఉన్నారని, పని ఒత్తిడి, తొందరపాటు, పొరపాటు వెరసి కాలు జారి పడినట్లు కళాశాల ప్రిన్సిపల్ మధురవాణి తెలిపారు. బాధితులకు చికిత్స అందిస్తున్నామని, వంట నిర్వాహకుల సంఖ్యను పెంచేందుకు ఉన్నతాధికారులకు తెలియజేస్తామని గోణా చెన్నకేశవులు అన్నారు. ఈ సందర్భంగా గురుకుల పాఠశాలలో వసతులు, సౌకర్యాలను, విద్యార్థుల హాజరు తదితర పరిస్థితులపై ఆరా తీశారు. గురుకుల కళాశాలను సమగ్రంగా పరిశీలించి ఉపాధ్యాయులకు పలు సూచనలు చేశారు. ఈ ఘటనా స్థలాన్ని ఎంఈఓ శ్రీనివాసులు, సిఆర్పి మురళీమోహన్లు కూడా పరిశీలించారు. మండల ఎడ్యుకేషన్ ఆఫీసర్ 1 ఖమ్మం మండలము. నాకు ఉదయాన్నే చెన్నకేశ్వర్ సార్ ఫోన్ చేసి ఇలా స్థానిక గురుకుల పాఠశాల గర్ల్స్ హాస్టల్లో కుకింగ్ ఏజెన్సీ వాళ్ళకు గంజి చేతుల మీద పడింది సార్, అది చూద్దామంటే నేను ఇమ్మీడియట్గా ఇక్కడ ప్రభుత్వ ఆసుపత్రికి ఇచ్చేయడం జరిగింది. ఇక్కడ నేను కళ్ళారా చూశాను, వాళ్ళకు బాగా డ్యామేజ్ అయింది. కానీ ఇంకా వివరాలు అంటే ఎంతమంది పిల్లలు ఉన్నారు, ఎంతమంది వచ్చేసి అక్కడ కుకింగ్ ఉండాలా, ఇప్పుడు ప్రిన్సిపల్ గారితో మాట్లాడిన తర్వాత మళ్ళీ వచ్చేసి దీని గురించి నేను వివరణ ఇస్తానని తెలియపరుస్తున్నాను. థ్యాంక్ యూ. మీ ఖమ్మం మండలము ఉదయాన్నే వచ్చేసి 8:20 ఆ టైంలో మన చెన్నకేశ్వర సార్ వచ్చేసి నాకు ఫోన్ చేశారు. ఇలా గురుకుల పాఠశాలలో కుకింగ్ చేసేటప్పుడు ఒక ఇద్దరు కుకింగ్ వర్కర్స్ మీద చేతి మీద గంజి పడిందని. ఇప్పుడు ఇమ్మీడియట్గా వచ్చేసి నేను కొంతమంది విలేకరులు కూడా మన సిఆర్పి మురళీ సార్తో కలిసి నేను ఆసుపత్రికి ఇవ్వడం జరిగింది. అక్కడ ఆసుపత్రిలో చూశాను, వాళ్ళతో మాట్లాడిన తర్వాత నేను డైరెక్ట్ వచ్చేసి ప్రిన్సిపల్ గారి మేడంతో వివరాలు తీసుకోవడానికి వచ్చాము. ప్రిన్సిపల్ మేడం గారు చెప్పడం ఏంటంటే ఇక్కడ 618 మంది పిల్లలు ఉన్నారు. ఈరోజు 550 మంది పైన వచ్చేసి కుకింగ్ చేస్తూ 50 కేజీల పైన వచ్చేసి రైసు పులిహోర కోసం తయారు చేస్తున్నప్పుడు అది బై మిస్టేక్ స్లిప్ అయ్యి ఆడ పడింది సార్ అన్నారు. సరే అయినా కూడా ఒక 600 మంది పిల్లలకు 6 మంది కనీసం వచ్చేసి కుకింగ్ కమ్ హెల్పర్స్ ఉండాలా, ముగ్గురే ఉన్నారు. ఇంకా మేడం వచ్చేసి వాళ్ళ దూరదృష్టితో మేడం వచ్చేసి ఇంకా ఇద్దరిని అరేంజ్ చేశారు. కానీ ఇలా జరగకూడదు. అయినా పర్మనెంట్గా కుకింగ్ కమ్ హెల్పర్స్ని వచ్చేసి ఆ సొసైటీ వాళ్ళు వచ్చేసి అపాయింట్ చేయాలని మేము కోరుతున్నాను. అలాగే మేడం మనకు రిటర్న్లో ఇస్తే అదే డీసీఓ మేడం గారికి మేము వచ్చేసి తెలియపరిచి కావాలంటే